ఈరోజు ఇంత మాత్రం నిలబడ్డావంటే ఇంకా ఆత్మ నడిపింపులో నీవు ఉన్నావు, ఇంకా ఆత్మ నడిపింపులో నువ్వు ఉన్నావు, అందుకే తేజరిల్లుతున్నావు. ఇక ముందుకు నువ్వు నిలవాలి, ఇంకా తేజరిల్లాలి. గొప్ప గొప్ప కార్యాలు నా తండ్రి నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. గొప్ప గొప్ప కార్యాలు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. చేదైన అనుభవాల్లో కూడా నడుస్తున్న నా సోదరుడా సోదరి, మారా అనుభవాల తర్వాత, మారా చేదు తర్వాత మధురమైన అనుభవాలు నీ జీవితంలో సిద్ధపరచబడి ఉన్నాయి. ఓ జీవితాన్ని ముగించాలనుకోవద్దు, చావాలనుకోవద్దు, నాకు ఈ బ్రతుకు వద్దు అనుకోవద్దు. అనవసరంగా నిన్ను నా దేవుడు సృష్టించాలా. నీ పట్ల దేవుని ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ ద్వారా దేవుడు సాధించాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. నీ అవసరత ఈ భూమికి ఉంది, నీ అవసరత ఈ భూమికి ఉంది, నీ అవసరత ఈ భూమికి ఉంది, నీ అవసరత ఈ భూమికి ఉంది. నీకు అనుభవం, నీకు ఎదురవుతున్న అనుభవంలోకి వస్తున్న శ్రమలన్నీ కూడా నీకు అనుభవ పాఠాలే తప్ప నిన్ను నాశనం చేయటానికి కాదు. ఏ అద్భుతం చేస్తాడో అనుకోవద్దు. చూడు కార్యం జరిగింది, ఏం జరిగిద్దో నా దేవుడు నీ కళ్ళకు చూపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో మంది అలాగ చూశారు, దేవుడిని మహింపరుస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా చూడబోతున్నావు. నమ్ము. నిందించే వారిని నిందించని, దూషించే వారిని దూషించని, ధృవీకరించే వారిని ధృవీకరించని. మరి రేపు నీ జీవితంలో దేవుడు కార్యం చేసినప్పుడు వారందరూ చూసి తల దించాలి కదా. అదే ఫలానోడిని మనం ఇలా అన్నావురా, దేవుడు ఈ రోజు వాళ్ళని ఈ స్థితిలో ఉంచాడు బా అని మరి నిన్ను నీ దేవుడిని కూడా మయంపరచాలి కదా అన్నోళ్ళు. కాబట్టి అవసరమైతే మాటలు పడినానా, మాటలు పడమ్మా, ఏం పడినానా, స్తోత్రం ప్రభుకి మహిమ.